నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను కరివేపాకుని చీప్గా తీసేసి పక్కన పెట్టే వాళ్ళ కోసం ఒక మంచి చిట్కాతోటి చట్నీ చేసేస్తున్నాను. ఇది మా అన్నయ్య వాళ్ళ పాప క్వీనీ అని మేము ముద్దుగా పిలుచుకుంటాం తనని. చిన్నప్పుడు మేమే పెంచామన్నమాట. ఇప్పుడు పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళినాక కూడా ఏదో ఒకటి చేసి చూపించమని నన్ను రోజు అడుగుతూ ఉంటుంది. ఇది తన కోసమని చేస్తున్నాను, మీరు కూడా చూసేయండి. కరివేపాకు చట్నీ కోసం ముందుగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర ఇంకా ఎండుమిర్చి అన్నీ కలిపి రోస్ట్ చేసుకుందాం. నేనైతే కొద్దిగా నువ్వులు కూడా వేశాను. వీటన్నిటిని రోస్ట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి కరివేపాకును కూడా డ్రైగా చేసేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకుందాం. తర్వాత సాల్ట్, ఓ 4-5 వెల్లుల్లి రెబ్బలు, సరిపడా చింతపండు కూడా వేసి వాటర్ వేసుకొని చట్నీలాగా రుబ్బుకుని తర్వాత తాలింపు వేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. కరివేపాకు ఇష్టంగా లేని వాళ్ళ కోసం ఇది మంచి టిప్ అన్నమాట. దీని హెల్త్ బెనిఫిట్స్ తెలిసిన ఎవరన్నా సరే తప్పకుండా ట్రై చేస్తారు. మీకు కూడా నచ్చింది కదా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మీకు కూడా ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.